కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీలో ఎలాంటి స్పై కెమెరాలు లేవన్నారు ఏలూరు ఐజీ. వాష్రూములు షవర్లలో కూడా కెమెరాలు లేవని చెప్పారు. ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించుకున్నామన్నారు ఐజీ. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామని చెప్పారు. కెమెరాలు, వీడియోలు ఉన్నట్టు ప్రత్యక్షంగా చూసిన వారు ఏ ఒక్కరూ లేరన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఐజీ. ఫిజికల్ గా చెకింగ్ కి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్క్యులేట్ చేసి ఎవరు కూడా అటువంటి వీడియోస్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు స్పై కెమెరా సంబంధించిన వీడియోస్ మాకెవరు ఇవ్వలేకపోయారు. బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్ గా ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు, కొంత ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది, ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ ఉంది. అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది. ఫిజికల్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీలో ఎలాంటి స్పై కెమెరాలు లేవన్నారు ఏలూరు ఐజీ. వాష్రూములు, షవర్లలో కూడా కెమెరాలు లేవని చెప్పారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏదైతే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ ఘటనకు సంబంధించి డిఐజీ అశోక్ కుమార్ అయితే కీలక ప్రకటన అయితే చేశారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదుల్ని పరిశీలించాము. హాస్టల్ గాని వాష్రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా ఎక్కడ గుర్తించలేదనేది ఆయన స్పష్టంగా చెప్పారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ కూడా వేరువేరుగా విచారించాము. విచారణలో ఎక్కడా కూడా కెమెరాలు, హిడెన్ కెమెరాలు కానీ వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్టు ఏ ఒక్కరూ చెప్పలేదని కూడా డిఐజీ సందర్భంగా వివరించారు. కెమెరాల ఏర్పాటు కానీ వీడియోల అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందే తప్ప మేమైతే ప్రత్యక్షంగా చూడలేదని చెప్పైతే విద్యార్థులు విచారణలో చెప్పినట్టుగా డిఐజీ వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులకి సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లను తీసుకున్నామని, క్రిమినల్ కేసుల్లో ఫస్ట్ టైం రాష్ట్రంలో సిఈఆర్టీ సేవలు వినియోగించాము. స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, ల్యాప్టాప్ల్లో కూడా ఈ బృందం సభ్యులకి, సిఈఆర్టీ సభ్యులకి అందజేశాం. కానీ అందులో కూడా ఎక్కడ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. కాబట్టి ఆ ఢిల్లీ సంస్థ ఏదైతే సిఈఆర్టీ టెక్నికల్ విచారణ దీనికి సంబంధించి ఈ ల్యాప్టాప్లు వీటన్నిటిని కూడా ఫోన్లను కూడా మొత్తం పరిశీలించి మరో 3 రోజుల్లో ఒక నివేదికను కూడా ఇస్తుందని, ఇప్పటి వరకు పోలీసులు చేసిన విచారణలో మాత్రం ఎటువంటి ఆధారాలు, హిడెన్ కెమెరాలు కానీ వీడియోలు ఉన్నట్టుగా గుర్తించలేదని కూడా చెప్పిన నేపథ్యంలో కళాశాల యాజమాన్యానికి కూడా విద్యార్థుల భద్రత మీద పలు సూచనలు చేశామని డిఐజీ వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడ్లవల్లేరు కళాశాలలో బాలికల హాస్టల్లో విద్యార్థులు ఈ హిడెన్ కెమెరాల అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నేరుగా ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పిన నేపథ్యంలో 3 డిఐజీలు విచారణ కంప్లీట్ చేశారు. వాళ్ళ నివేదికలో అయితే ఎక్కడా కూడా హిడెన్ కెమెరాలు లేవు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు నేరుగా సిఈఆర్టీ ఢిల్లీలో పనిచేసి టెక్నికల్ టీముకు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్లను, ల్యాప్టాప్లను కూడా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు 3 రోజుల్లో నివేదిక ఇస్తారు. కాబట్టి దానిలో ఏమన్నా ఉన్నా కూడా దానిలో కూడా తెలుస్తుందని చెప్పి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. రఫీ, శ్రీకాంత్, అసలు ఈ ఆరోపణలు ఎలా తెర మీదకి వచ్చాయి? దానికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేశారా పోలీసులు? కూడా విద్యార్థుల మధ్య వచ్చినటువంటి ఈ అంశం, చర్చకు వచ్చిన అంశాన్ని నేరుగా సోషల్ మీడియాలో గానీ యాజమాన్యానికి తెలిపిన విద్యార్థులు ఆ తర్వాత యాజమాన్యం స్పందించట్లేదనే విషయంతో అదే కళాశాల హాస్టల్ దగ్గర పూర్తి స్థాయిలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళడం, ఆయన వెంటనే అటు మంత్రుల్ని, పోలీసుల్ని కూడా, ఎస్పీని కూడా పంపించి మొత్తం ఘటన మీద పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి అటు ఆరోపణలు ఎవరైతే ఈ వీడియోలు తీశారు లేకపోతే కెమెరాలు పెట్టారని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ నుంచి వాళ్ళ ల్యాప్టాప్లు, ఫోన్లు కూడా సీజ్ చేసి కూడా పూర్తి స్థాయిలో విచారించారు. ఇక ఉపాధ్యాయుల్ని, విద్యార్థులను కూడా విచారించినా కూడా దీని మీద ఎటువంటి అవి హిడెన్ కెమెరాలు ఉన్నట్టుగా గుర్తించలేదని అయితే విచారణలో స్పష్టమైనట్టుగా అయితే మనకు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.
గుడ్ల